ఎంపీ అవినాష్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ పనులు పునఃప్రారంభం కావటం రాయలసీమ ప్రాంతానికి ఎంతో శుభపరిణామమని అన్నారు. 2023 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ జేఎస్డబ్ల్యూ ఎండీ సజ్జన్ జిందాల్తో కలిసి ఈ ప్రాజెక్టుకు అధికారికంగా శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిన్నటి జమ్మలమడుగు సభలో చంద్రబాబు తానే స్వయంగా జిందాల్ సంస్థను సంప్రదించి పరిశ్రమ తీసుకొచ్చినట్లుగా అబద్ధాలు చెబుతూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక్కసారి గమనిస్తే ఏదో జిందాల్ సంస్థను జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థను ఆయనే సంప్రదించినట్టు, ఆయనే పరిశ్రమ తెచ్చినట్టు ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినారు. కానీ పాపం దురదృష్టం చంద్రబాబు నాయుడుకు నిన్న సాయంత్రమే మొత్తం గాలంతా పోయింది. నిన్న సాయంత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్తో నిజంగా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది.